మే 30వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం 5 తర్వాత ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది ఇదే. అది ఏమిటో తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు. జాగ్రత్త. అయితే మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మేషరాశి వారికి మే 30వ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం 5 తర్వాత ఏం జరుగుతుంది? మేషరాశి వారికి ఎలాంటి గోచారం నడుస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారికి ఈ సమయంలో ఎలా ఉంటుంది అంటే గనక ఆదాయానికి తగ్గట్టుగానే లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. విశ్రాంతంగా శ్రమిస్తారు. అంతేకాదు అంటే కాస్త విశ్రాంతి తీసుకుంటూ శ్రమిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అవిశ్రాంతంగా కూడా పనిచేస్తూ ఉంటారు. పరిచయాలు అనేవి బలపడతాయి. పనులు హడావుడిగా సాగిపోతాయి. ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. అంతేకాకుండా నగలు చెల్లింపుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటీసులు కొన్ని ముఖ్యమైనటువంటివి అందుకునే అవకాశం కూడా ఉంది. అంటే డబ్బుకు సంబంధించి ఎవరికైనా మీరు ఇవ్వాల్సి ఉంటే దానిని తిరిగి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొంత నష్టపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. కొత్తగా అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అలానే స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కష్టం ఎక్కువగా ఉంది అని వెనకడుగు వేస్తే మాత్రం మీరు ఎప్పటికీ కూడా ఆర్థిక సమస్యలను తొలగించుకోలేరు. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా దీని ద్వారా ఆదాయం పెరగటంతో పాటు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ధనలాభం భారీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా కూడా ప్రధాన గ్రహాలన్నీ మీకు ఈ సమయంలో అనుకూలంగా మారుతాయి. గతంలో మొదలైనటువంటి నిలిచిపోయిన పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. గతంలో మీరు ఒక పనిని మొదలుపెట్టి ఏదైనా ఒక కారణం చేత ఆ పనిని మధ్యలోనే నిలిపివేయవలసి వస్తే గనక ఆ పని ఈ సమయంలో పూర్తవుతుంది. ఎదురయ్యే సమస్యలను చాలా సులువుగా అధిగమిస్తారు. గతంలో మొదలైనటువంటి నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయటంతో పాటు కొత్తగా మరికొన్ని కొత్త పనులను కూడా చేపట్టే అవకాశం అధికంగా ఉంది ఈ రాశి వారికి. ఈ రాశి వారు భూమిని లేదంటే వీరు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానమైనటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. అలానే ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. మీకు వ్యక్తిగత జీవితంలో పెను మార్పులు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. వీరికి ధన ప్రవాహం అనేది మొదలవుతుంది.
ధన ప్రవాహం అయితే వీరికి మొదలు కానుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. వీరికి ధన ప్రవాహం మొదలు కావటంతో పాటు కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. తలపెట్టిన ప్రతి పనిలో కూడా అపారమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. జీవితంలో సుఖశాంతులు ఖచ్చితంగా ఉంటాయి. మార్గం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులు సులభంగా కూడా కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. జీవితంలో సంతోషం, ప్రశాంతత అనేది నెలకొంటుంది. జీవితంలో సంతోషం, ప్రశాంతత ఉండటంతో పాటు మీరు సంతోషంగా జీవించటంతో పాటు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి, ముఖ్యంగా మీ యొక్క రక్త సంబంధీకులతో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఈ యొక్క మేషరాశి వారికైతే ఇద్దరి వ్యక్తుల వల్ల ముప్పు అనేది ఉంది. కాస్త మీరు పనిపైనే దృష్టిని పెట్టడమే కాకుండా మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు ఎలాంటి వారు, ఏంటి అనేటటువంటి అంశాలపైన కూడా దృష్టిని పెట్టవలసి ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అనేటటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఖచ్చితంగా కూడా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు లాస్ చేయాలి అని చూస్తూ ఉంటారు. అలానే మీరు జీవితంలో ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే సమస్యను వారు తొలగించటం కాకుండా సమస్యను ఇంకాస్త పెంచటం అనేది జరుగుతుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తతో పాటు చాలా అంటే చాలా కనిపెట్టుకొని ఉండాలి. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు, ఏంటి అనేటటువంటి అంశాలపైన చాలా దృష్టిని సాధిస్తూ ఉండాలి. లేదంటే చాలా కష్టపడతారు ఈ రాశివారు. చాలా సమస్యల పాలవుతారు కూడా. ఇక ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీ చుట్టూ ఉండేటటువంటి మీరు అతిగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని చాలా విధాలుగా మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఈ విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సమస్యలు అనేవి ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు అని గుర్తుపెట్టుకోండి. సమస్యను ఎప్పుడైనా చిన్నదిగా ఉన్నప్పుడే తొలగించుకోవాలి. అప్పుడే మనం జీవితంలో బాగుంటాము, సంతోషంగా ఉంటాము. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఇలా ఎదుటి వ్యక్తుల యొక్క ప్రవర్తనను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు, అలానే ఈ వ్యక్తుల వల్ల మనకు ఏం జరుగుతుంది, శుభం జరుగుతుందా, అశుభం జరుగుతుందా అనేటటువంటి అంశాలను తప్పకుండా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. లేదు అనుకుంటే చాలా సమస్యలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అయితే ఈ విధంగా ఉంటుంది. గోచార ఫలితాలైతే బాగున్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం 1కి 2 సార్లు ఆలోచించవలసి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇద్దరి వ్యక్తులు మీ చుట్టూరే ఉంటూ ఉంటారు. కానీ మీకు ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టాలి అనుకుంటారు. ఇంతకీ వీడియోని ఎందుకు రహస్యంగా ఇక ఈ మేష రాశి వారికి పక్కనే ఉంటూ శత్రువులు ఉంటారు. కనుక మీకు మంచి ఈ రాజయోగం ఉంది. మీకు అన్ని పనులు కూడా ముందుకు వస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. వివాహాది శుభకార్యంలో వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయని మీ శత్రువులు ముందుగానే పసిగట్టడం వల్ల వారు మీకు దృష్టిని పెట్టడం కానీ, మీకు జరిగే మంచిని ఆపటం కానీ చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉండాలి అంటే మీ యొక్క ఈ విధంగా ముందుగానే జాగ్రత్త పడి కాస్త రహస్యంగా ఈ యొక్క వీడియోని చూడటం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ శత్రువులకి మీకు జరిగే అదృష్టం తెలీదు. అసలు శత్రువులు అని వారి గురించి పూర్తిగా బయటికి వచ్చేంతవరకు కూడా తెలియదు వారు మీకు శత్రువులని. అసలు ఒక్కసారిగా బయటికి వచ్చింది అంటే మాత్రం మీరు నమ్మలేరు. ఆ విధంగా ఉంటుందన్నమాట. అలాంటి ఒక శత్రుత్వం అనేది ఉంటుంది. కనుక మీకే తెలియకుండా మీ చుట్టూనే ఎన్నో రకాల సమస్యలు కూడా ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఇక మేషరాశి వారికి మాత్రం కొంతమంది వ్యక్తులతో కొన్ని రకాల సమస్యలు అనేవి రాబోతూ ఉండటం వల్ల
మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది. చాలా రహస్యంగా వీడియోని చూసారు కదా! అలానే ఇద్దరు వ్యక్తుల వల్ల ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నారు కదా! అంటే మీకు వారు శత్రువుల్లాగా అస్సలు కనిపించరు. ఏ రోజు కూడా మీకు వారు శత్రువుల్లాగా అస్సలు కనిపించరు. వారు మంచివారే అన్నట్లుగా ఉంటారు. సొంత వారిలానే ఉంటారు. కానీ తీరా నిండా ముంచే వరకు కూడా వారి గురించి మీకు తెలీదు. ఆ విధంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు అయితే మీకు ఈ సమయంలో ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఎక్కడైనా మీరు మాట్లాడే ముందు మాటను అదుపులో పెట్టుకోండి. లేదంటే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. తెలుసుకున్నారు కదా! ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.